మీరు అన్నట్టుగా ఇరాన్తో ఏం జరుగుతుందో తెలియదు, బట్ రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపన కోసం ఒక ప్రయత్నం అయితే ఆల్రెడీ మొదలైనట్టుగా తెలుసు మనకు. జెలెన్స్కీకి పెద్ద క్లాస్ బీకి పంపించడము, ఆ తర్వాత ఇప్పుడు జెలెన్స్కీ కూడా వెనక్కి తగ్గినట్టుగానే తెలుస్తోంది. ఆయన అంగీకరించాడు 30 days సీజ్ ఫైర్ డీల్ అని ఫస్ట్ చెప్తున్నారు. మార్కో రూబియో చెప్పినట్టుగా ఆయన అయితే యుక్రెయిన్ దానికి అంగీకరించింది. ఇప్పుడు రష్యా తో చర్చలకు వెళుతున్నామని. సో ఇప్పుడు మనం ఈ డిస్కషన్ చేస్తున్న టైంలో రష్యాలో యుఎస్ ఎన్వాయ్ ట్రంప్కి సంబంధించినటువంటి దూతలుగా కొంతమంది అక్కడ రష్యాలో ఇప్పుడు మాస్కోలో ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మనం రికార్డ్ చేసిన టైంకి, అఫ్ కోర్స్ ఇది టెలికాస్ట్ అయ్యే టైంకి ఇంకా పరిణామాలు ఉండవచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ రష్యాలో దిగినటువంటి యుఎస్ ఎన్వాయ్ జరిపే చర్చలు ఎటువైపు తీసుకునే అవకాశం కనబడుతోంది? ఒకసారి మీరేమన్నా దాని గురించి చెప్తారా? అంటే ఇప్పుడు ప్రెషర్ రెండు దేశాల మీద ఉన్నది. జెలెన్స్కీ వైట్ హౌస్ లో అతను చేసినటువంటి ఒక ఫేమస్ ఫ్రైడే రోజు చేసినటువంటి అదైతే డొనాల్డ్ ట్రంప్ తోటి మనకు జేడీ వ్యాన్స్ తో జరిగిన చర్చలు ఎలా విఫలమైనాయో స్పెక్టాక్యులర్ గా ప్రపంచం అంతా చూసింది. దాని తర్వాత నాకు అర్థమైంది అమెరికాతో మనం మైత్రి పెట్టుకోకపోతే మన పరిస్థితి ఏమవుతుందో నాకు అర్థమైంది. యూరోప్ తన వెనకాల నిలబడేటువంటి పరిస్థితి లేదు. అమెరికా ఇంటెలిజెన్స్, అమెరికన్ వెపన్స్ లేకపోతే మనం తట్టుకోలేము. ఇవన్నీ అర్థమై కంప్లీట్ గా సరెండర్ అయ్యి సరే నేను రేర్ ఎర్త్ మినరల్ డీల్ చేస్తాను మీతోటి, అలాగే శాంతి ఒప్పందాలు కూడా సిద్ధపడతాను, సీజ్ ఫైర్ కి ఇమ్మీడియట్ గా నేను ఒప్పుకుంటున్నాను, మీరు అమెరికా చెప్పిన టర్మ్స్ కి నేను ఒప్పుకుంటున్నాను దాసోహం అన్నాడు. కంప్లీట్ దాసోహం అన్నాడు. ఇప్పుడు బాల్ రష్యన్ కోర్టు, రష్యా చాలా సీరియస్ గా మనకు అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళు చాలా ప్రశ్నలు వేస్తున్నారు. మా కండిషన్స్ ఇవి, ఇంత టఫ్ కండిషన్స్ ఉన్నాయి, ఈ కండిషన్స్ మేము ఒప్పుకుంటాం లేకపోతే ఒప్పుకోము అని వాళ్ళు ఒత్తిడిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కర్స్క్ రీజన్ లో ఏదైతే మనకు వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు యుక్రెయిన్, దానిని క్రమేపీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రష్యా కూడా ఏం చేస్తుందంటే చర్చలు చేస్తూనే ఉంటారు, ఇమ్మీడియట్ గా సీజ్ ఫైర్ వాళ్ళకి అక్కర్లేదు. ఈ కొద్ది రోజుల్లో ఆ సీజ్ ఫైర్ వచ్చేంత లోపు ఎంత భూభాగాన్ని వాళ్ళు చేజిక్కించుకోగలిగితే అంత వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ సొంత ప్రాంతం కర్స్క్ కంప్లీట్ గా వెనక్కి తీసుకోగలరా, అలాగే యుక్రెయిన్ సంబంధించినటువంటి ఇంకో కొన్ని ఊర్లు కొంత భాగాన్ని వాళ్ళు అధీనంలో పెట్టుకోగలరా, దాని తర్వాత నెగోషియేషన్కి వెళ్తారా, ఇవన్నీ కూడాను వాళ్ళు ఆ దృష్టిలో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అందుకని దాడులు విపరీతంగా ఇంక్రీజ్ చేస్తున్నారు. దాడులు ఇంక్రీజ్ చేసేసరికి డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. శాంతి ఒప్పందాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే మీరు ఉధృతంగా వాళ్ళ మీద అటాక్ చేస్తే నేను మీ మీద కూడా ఆంక్షలు వేసేటువంటి పరిస్థితి వస్తుంది. రష్యా కూడా ఆయన బెదిరించారు ఆయన. కాబట్టి ఈ అన్వాయ్ వెళ్ళిన తర్వాత మరి చర్చలు ఏ దిశగా వెళ్తాయి, వాళ్ళ కండిషన్స్ ఏముంటాయి, వీళ్ళ కండిషన్స్ ఏముంటాయి, అల్టిమేట్ గా దాన్ని డొనాల్డ్ ట్రంప్ ఎంత మేరకు ఒప్పుకుంటారు, ఆయన శాంతి కోసం రష్యాని కంప్లీట్ గా ఆయన వాళ్ళు పుట్టిన కండిషన్స్ అన్ని కూడా ఈయన యాక్సెప్ట్ చేస్తారా, రాబోయే రోజు చూద్దాం మనం ఇది. బట్ ఇది ఒక డెవలపింగ్ స్టోరీ. శాంతి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మనం జో బైడెన్ ఉన్నప్పుడు ఇంతవరకు శాంతి గురించి ఎవరు చర్చించలేదు, యుద్ధం గురించి అందరూ ఫోకస్ పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ కనీసం ఎట్టి పరిస్థితుల్లో శాంతిని తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల రష్యా కోల్పోవచ్చు, యుక్రెయిన్ కోల్పోవచ్చు, యూరోప్ కోల్పోవచ్చు, కానీ ఎక్కడో దీన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం మాత్రం ఆయన చేస్తారు. కానీ వైపు యుఎస్ ఎన్వాయ్ రష్యాలో దిగింది, మాస్కోలో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది. అండ్ అటు జెలెన్స్కీ ఏమో 30 days పీస్ డీల్కి ఒప్పుకున్నారు, సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు, అదంతా జరుగుతోంది. కానీ ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ దృక్పథమే ఇంకొంత ఆశ్చర్యకరంగానే కనపడుతోంది. సో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, ఇటలీ అండ్ పోలాండ్, ఈ దేశాలకు సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్స్ అందరూ కూడా ప్యారిస్లో సమావేశమయ్యారు. ఇంకోవైపు మాక్రాన్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఏమో EU నేషన్స్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్లందరితోనూ సమావేశమయ్యారు. సో వీళ్ళందరూ కూడా డిఫెన్స్ బడ్జెట్లను మనం పెంచుకోవాలి, యుఎస్ మీదనే పూర్తి డిపెండెన్సీ ఉండకూడదు, అండ్ అట్ ద సేమ్ టైం యుక్రెయిన్కి మన సహాయం ఆపకూడదు. ఇప్పటికే యూకే సహాయం ప్రకటించింది, దాన్ని కంటిన్యూ చేయాలి. మనం యుక్రెయిన్కి సహాయం ఆపే విషయంలో మనం ఎటువంటి భేదాభిప్రాయం ఉండనక్కర్లేదని వీళ్ళు అనుకుంటున్నారు. సో దీన్ని ఎట్లా అర్థం చేయాలి? అంటే యూరోపియన్ నేషన్స్లో ఎట్లాంటి చర్చ జరుగుతోంది, ఇది దేనికి సంకేతం, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? యూరోపియన్ యూనియన్, యూరోపియన్ దేశాలు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం, ఆయన ఆలోచన దృక్పథాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇద్దరు ఆల్రెడీ వెళ్ళొచ్చారు, మనకు ఇమ్మాన్యుయల్ మక్రాన్ తర్వాత కియర్ స్టార్మర్, ఇద్దరు కూడా డొనాల్డ్ ట్రంప్ ని కలిసి వచ్చారు. అయినా వాళ్ళకి కావాల్సింది రావట్లేదు. వాళ్ళు అమెరికా ఏం కోరుకుంటుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. అమెరికా చాలా స్పష్టంగా యూరోపియన్ యూనియన్ నట్టేట ముంచే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తున్నారు యూరోపియన్ యూనియన్. ఇన్ఫాక్ట్ వీళ్ళు వచ్చినప్పుడు కూడా, కేర్ స్టార్మర్ వస్తున్నప్పుడు కూడా చాలా ఏమంటారంటే అవహేళనగా మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. ఏదో వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడో నాకు తెలియదు, వస్తానన్నాడు, సరే రా అన్నాను నేను, అలా ఆయన స్పందించారు.
సో ఈ పరిస్థితులలో యూరోప్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని అర్సులా వాండర్ లేన్ భారతదేశంకి వచ్చింది ఇంకొక ఆప్షన్ పెట్టుకోవడానికి వాళ్ళ వాణిజ్యం కోసం. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఈ ఇందాక నువ్వు చెప్పినట్టు ఇమాన్యుయల్ మక్రాన్ 23-24 దేశాల యూరోపియన్ యూనియన్ లో ఉన్నటువంటి దేశాలందరూ, తర్వాత మనకు జపాన్, ఆస్ట్రేలియా ఇటువంటి వాళ్ళందరినీ కూడా సైన్యాధ్యక్షుల్ని, వాళ్ళ డిఫెన్స్ అటాచీస్ ని వాళ్ళని కలిశారు. అంటే మనం ఇప్పుడు అమెరికా మనకు రక్షణ కవచం ఇంతవరకు ఉండింది. అది అమెరికా రక్షణ కవచం లేకపోతే మనం ఏం చేయాలి అన్న దిశగా వీళ్ళందరికీ వీళ్ళకి ఎవరికి పాల్పోవడానికి ఆలోచన రావట్లేదు. ఏం చేయాలని అర్థం కావట్లేదు వీళ్ళకి. వాళ్ళ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెంచినంత మాత్రాన నిజంగా వాళ్ళకి ఆ క్షమత ఉంటుందా అంటే పెద్ద ప్రశ్న. మనకు అమెరికా బరిలో దిగేంత వరకు కూడా యూరోప్ ఓడిపోతూనే ఉంది. మనం చూస్తే కనుక మనకు ఫ్రాన్స్ అంతా కూడాను హిట్లర్ అధీనంలోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ మనకు యూకే మీద కూడా బొంబార్డ్మెంట్ చేసి యూకేని కూడా చాలా క్షీణించింది. వాళ్ళని కంప్లీట్ గా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి. వాళ్ళ అఫ్ కోర్స్ వాళ్ళకి చాలా కాలనీస్ ఉండినాయి కాబట్టి ఏదో బతికింది యూకే, కానీ లేకపోతే అది కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి దాకా వచ్చింది. అది నిజానికి అప్పుడు విన్స్టన్ చర్చిల్ యుఎస్ ని దింపడం కోసం చేసిన ప్రయత్నాలు చాలా తీవ్రంగా చేశారు ఆయన సెకండ్ వరల్డ్ వార్ టైంలో. సో దట్ యుఎస్ వస్తే గానీ మనం గెలవమనే క్లారిటీ ఉండింది వాళ్ళకి. కరెక్ట్. అమెరికా రాలేదు. మీ యుద్ధం యూరోప్ లో యుద్ధం మీరు కొట్టుకుని చావండి మాకెందుకు అని చెప్పి వాడు ఊరికే ఉన్నారు, తటస్థంగా ఉన్నారు. పర్ల్ హార్బర్ మీద జపాన్ కనుక బాంబు చేయకుండా ఉండితే కనుక అస్సలు అమెరికా యుద్ధంలో దిగేదే కదా. అందుకనే అమెరికా ఆలోచన, అమెరికా భావజాల తేడా లేదు, ఎటువంటి తేడా లేదు. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా మార్పు తీసుకొచ్చాడు ఆయన, ఇది తట్టుకోలేకుండా అన్నారు, వరల్డ్ ఆర్డర్ ని తిరగరాస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడతారు. కానీ యాక్చువల్ గా అమెరికా యొక్క పద్ధతి అది. అమెరికా వీళ్ళు ఇంటర్ఫియర్ కాదు, జోక్యం చేసుకోదు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకోవడానికి నేటో ఇవన్నీ పెట్టుకున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడాను ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు ప్రెసిడెంట్ అయినా అందరి యొక్క పాలసీ ఒకటే, అమెరికా ఫస్ట్. కాబట్టి దాంట్లో ఈ తేడానే లేదు. డొనాల్డ్ ట్రంప్ అదే చేస్తున్నాడు, ఆయన సపరేట్ ఏం చేయట్లా. వాళ్ళని వాడుకునే వాళ్ళు నిజంగా వాళ్ళని కంప్లీట్ గా వీళ్ళ అధీనంలో పెట్టుకున్నారు ఆ గతంలో. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అదే చేస్తుంది. మీరు ముందు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెంచుకోండి అన్నాడు. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ ని ఎవరో ఒక ఇంటర్వ్యూలో అడిగారు, రేపటి రోజు రష్యా కనుక ఏదైనా యూరోపియన్ దేశాల మీద దాడి చేస్తే మీరు వాళ్ళకి రక్షణగా వెళ్తారా? ఎందుకంటే మనకు నేటో అగ్రిమెంట్ ప్రకారం ఎవరి మీద దాడి చేసినా అందరూ దిగాలి కదా, మీరు ఏం చేస్తారు అంటే తటస్థంగా ఆన్సర్ ఇచ్చాడు. నేను వెళ్తాను, రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని చెప్పలేదు. చూస్తాను వాళ్ళు కనుక ఆ దేశం 2.5-3% ఖర్చు పెట్టకపోతే, ప్లస్ వాళ్ళు అదే పనిగా రష్యాని రెచ్చగొట్టి తర్వాత వాళ్ళతో యుద్ధాలు కాలు దువ్వి వాళ్ళని యుద్ధంలో దింపితే అప్పుడు నేను ఎందుకు వెళ్తాను, వాళ్ళకి మీ కర్మ ఇదే వదిలేస్తాను. ఏమీ లేకుండా ఒకవేళ రష్యా కనుక అదే పనిగా వాళ్ళు కనుక యుద్ధం ప్రకటిస్తే అప్పుడు ఎస్ నాకు బాధ్యత ఉంటుంది, అంతవరకు నేను వెళ్ళాను అన్నట్టు చెప్పాను. సో కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి యూరోపియన్ నేషన్స్ జీర్ణించుకోలేకుండా ఉన్నాయి, అర్థం కావట్లేదు ఎలా ప్రవర్తించాలి. గత 75 ఏళ్లుగా నడుస్తున్నటువంటి సిస్టాన్ని కంప్లీట్ గా తిరగరాస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. దాంతో వీళ్ళు డీల్ చేయలేకపోతున్నారు. అర్సులా వాండర్ లైన్ వచ్చి మొత్తం డిఫెన్స్ బడ్జెట్స్ ఇంక్రీజ్ చేసే దిశగా ఆవిడ ప్లాన్ చేస్తోంది. కానీ ఈయూలో ఒక ప్రాబ్లం ఉంది. మీ ఓవరాల్ బడ్జెట్ లో డెఫిసిట్ ఒక లిమిట్ లో ఉండాలని చెప్పి వాళ్ళ ఒప్పందం అది. మరి ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ సడన్ గా ఇంక్రీజ్ చేసి వాళ్ళ సోషల్ సెక్యూరిటీ తగ్గించకపోతే మళ్ళీ డెఫిసిట్ ఈ యొక్క నామ్స్ ఏవైతున్నాయి దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. సో ఇంక్రీజ్ చేసి అన్ని అప్పులు చేసి మళ్ళీ ఆ దేశాల అప్పుల ఊబిలో కూరుకుపోతే పరిస్థితి ఏమవుతుంది? అంత కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నారు యూరోప్ అంతా. వాళ్ళు ఏం చేయాలో, ప్రతిస్పందన ఎలా ఇవ్వాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా నిలబడినటువంటి ఒకరిద్దరు నేతలు ఎవరైతే ఉన్నారు, కేర్ స్టామర్ లాంటి వాళ్ళు, సడన్ గా వాళ్ళ రేటింగ్స్ పెరిగింది. రేటింగ్స్ పెరిగినంత మాత్రాన అక్కడ వాళ్ళ సమస్య ఏం లేదు కదా, వాళ్ళకి సమస్య పరిష్కారం రావట్లేదు కదా. వీళ్ళ సైన్యాలన్నీ మొత్తం యూరోపియన్ కలిస్తే కూడా రష్యాని ఎదుర్కోలేదు, రష్యా తాటికి తట్టుకోలేవు, వాళ్ళకంత శక్తి లేదు. న్యూక్లియర్ అసెట్స్ ఉన్నాయి, యూకేకి ఉంది, మనకు ఫ్రాన్స్ ఉంది, కాబట్టి అది వేరే విషయం. కానీ న్యూక్లియర్ యుద్ధం కాకుండా కన్వెన్షనల్ యుద్ధంలో దిగితే కనుక రష్యాకి తట్టుకోవడం చాలా కష్టం. ఇన్ఫాక్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా, ట్యాంకులు కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, చాలా తక్కువ నంబర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇండస్ట్రీ ఉంది, అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ వాడుతున్నారు. కానీ అమెరికన్ అంబ్రెల్లా ఉంది కదా అని హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు వాడు ఏం చేయాలో తెలియకుండా వాడు సతమతం అవుతుంది. పెద్ద మెల్ట్ ఉంది అక్కడ. రియాక్షన్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. రష్యాని తిట్టాలో తెలియదు, ట్రంప్ తిట్టాలో తెలియదు. వీళ్ళిద్దరు కలిసి మమ్మల్ని నట్టేట ఉంచారు కదా, ఇప్పుడు మేమేం చేయాలో తెలియదు. చాలా అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఈరోజు యూరోపియన్ యూనియన్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.